హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు రవ్వతో ఇలా చాలా సింపుల్గా ఇడ్లీ వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ మనకు చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ ఇడ్లీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు, తురిమిన క్యారెట్ 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 3 బీన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బీన్స్ వేగిన తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వను ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రవ్వలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 కప్పు పెరుగు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో పెరుగును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ పెరుగుని అబ్జార్బ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు మరో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని మనకు కావలసిన సైజులో ఇడ్లీ వేసుకోవాలి. మిగిలిన ఇడ్లీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 2-3 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీ ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని మూత పెట్టి ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 నిమిషం ఆగిన తర్వాత మనం ఇడ్లీ తీస్తే ఈ విధంగా బాగా వస్తాయి. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రవ్వ ఇడ్లీని బొంబాయి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని రవ్వ ఇడ్లీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఇడ్లీలు చేయడానికి మనకి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే పిండిని 1 గంట సేపు కానీ అరగంట సేపు కానీ నానబెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత మనకి రవ్వ కొంచెం పెరుగు పీల్చుకొని కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఇడ్లీకి మనకు వీలుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఈ ఇడ్లీలు చేయడానికి మనకి పిండి రుబ్బాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా బబుల్స్లా వస్తుంది పిండి ఈ విధంగా ఉంటే మనకు ఇడ్లీలు మెత్తగా ఉంటాయి. మనకు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు
ఇడ్లీలు చేసుకోండి, చాలా బాగుంటాయి, చాలా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో మనం కావాల్సిన సైజులో ఇడ్లీలను వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 ప్లేట్ల వరకు ఇడ్లీ అయ్యాయి. తర్వాత ఇడ్లీ పాత్రలో అర గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీలు మనకు ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఇడ్లీని వెంటనే తీయకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే బాగా వస్తాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఇడ్లీని మనం కొబ్బరి చట్నీతో కాకుండా టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు ఇన్స్టెంట్గా ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.